మీరు చూస్తున్నారు ఎపిక్ స్టోరీస్ తెలుగు. ఇక్కడ ప్రతి కథ ఒక పాఠం, ప్రతి పాఠం ఒక మార్గదర్శకం. మరి ఆలస్యం ఎందుకు? ఈరోజు మన కథలోకి వెళ్ళేద్దాం. గరుడ పురాణం సీక్రెట్ సిరీస్లో ఇది పార్ట్ 4. గరుడ పురాణం ప్రకారం ఈ విశ్వం అనేది 14 లోకాలుగా ఉంది. ఈ విశ్వం మనం చూస్తున్న భూమితో మాత్రమే పరిమితం కాదు. పురాణాల ప్రకారం ఈ సృష్టి మొత్తం 14 లోకాలుగా విభజించబడింది. ఈ 14 లోకాల గురించి వివరణను గరుడ పురాణం మరియు ఇతర పురాణాలు చెప్తున్నాయి. ఈ లోకాలను 2 భాగాలుగా విభజిస్తారు. పై లోకాలు 7 మరియు క్రింది లోకాలు 7. పై 7 లోకాలు 1 భూలోకం, ఇదే మన భూమి, మనుషులు జంతువులు నివసించే లోకం. 2 భువర్లోకం, ఇది ఆకాశం వంటి లోకం, ఇక్కడ గంధర్వులు, యక్షులు, పితృదేవతలు నివసిస్తారు. 3 స్వర్లోకం, ఇది దేవతల లోకం, ఇక్కడ ఇంద్రుడు మరియు ఇతర దేవతలు నివసిస్తారు. 4 మహర్లోకం, మహర్షులు, ఋషులు నివసించే లోకం, ధ్యానం, తపస్సుకు ప్రసిద్ధి. 5 జనలోకం, బ్రహ్మ యొక్క మనసు పుత్రులు, మహాయోగులు నివసించే స్థలం. 6 తపోలోకం, తపస్సులో నిమగ్నమైన మహారుషులు నివసించే లోకం. 7 సత్యలోకం, ఇది అత్యున్నత లోకం, ఇక్కడ బ్రహ్మదేవుడు నివసిస్తాడు. క్రింది 7 లోకాలు 8 అతల, మాయాశక్తులు కలిగిన దైత్యులు నివసించే లోకం. 9 వితల, ఇక్కడ అసురులు నివసిస్తారు, అగ్ని, లోహాలల శక్తులు ఎక్కువగా ఉంటాయి. సుతల, మహాబలి చక్రవర్తి నివసించే లోకం, ఇది విష్ణు ఆశీర్వాదంతో రక్షితమైంది. 11 తలాతల, మాయాసురుడు నివసించే లోకం, అద్భుత శిల్ప నిర్మాణాలకు ప్రసిద్ధి. 12 మహాతల, నాగరాజులు, సర్పాలు నివసించే లోకం. 13 రసాతల, దైత్యులు, దానవులు నివసించే లోకం. 14 పాతాళలోకం, అత్యంత లోతైన లోకం, నాగులు, అసురులు నివసించే స్థలం. ఈ 14 లోకాలు మనిషి కర్మలపై ఆధారపడి చేరే గమ్యాలు. పుణ్యం చేస్తే ఉన్నత లోకాలు, పాపం చేస్తే క్రింది లోకాలు. పురాణాలు చెప్పే అసలు సందేశం ఇదే. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎపిక్ స్టోరీస్ తెలుగుని సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. ఇలాంటి మరిన్ని పురాణాలు, నీతి కథలు చూడాలంటే ఎపిక్ స్టోరీస్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్ చేయడం మర్చిపోకండి. మరొక అద్భుతమైన కథతో మళ్ళీ